బ్రో బ్రో దేవలా టైలర్ ఎలా అనిపించింది? బ్రో దేవర ట్రైలర్ నిజంగా చెప్తున్నా గుస్బంప్స్ బ్రో. ఫస్ట్ స్టార్టింగ్ 240 సెకండ్స్ వదిలిండు, 2 నిమిషాల 40 సెకండ్లు. స్టార్టింగ్ అయితే ఆ డ్రోన్ షాట్ ఒకటి సముద్రం దగ్గర, అది మాత్రం హైలైట్ అంటే హైలైట్, కిరాక్ అనిపించింది భయ్య. దీంట్లో నిజంగా చెప్పాలంటే దేవర కథ చాలా పెద్దది అనే డైలాగ్ కానీ, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. దేవర గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి 240 సెకండ్స్ ఆయన తలకు అయిపోయింది అలా అనిపించింది. కానీ దీంట్లోనే ఇంత ఫీల్ అనిపిస్తుంది. సినిమా వస్తే ఇంకా అదొక పెద్ద సముద్రం ఉంటుంది భయ్య. నిజంగా అంటే ఉత్త చెరువు మాత్రమే చూసినాం, ఇంకా సముద్రం ఎప్పుడు వస్తుందో అని వెయిటింగ్ భయ్య. డైలాగ్ చెప్పు బ్రో మూవీలో. దేవర మూవీలో ఒక డైలాగా బ్రో, మనం బ్రతకడానికి ధైర్యం కావాలి, ఎదుటోని చంపడానికి ధైర్యం కాదు. ఆ ఎదుటోని చంపడానికి ధైర్యం నువ్వైతే దాన్ని భయపెట్టే భయాన్ని నేనైతా అని ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి హైలైట్ అనిపించింది భయ్య. ఈ సీన్ మాత్రం హైలైట్ అంటే హైలైట్. నాకైతే ఎన్టీఆర్ మొత్తం ఎన్టీఆర్ గురించి చెప్పడం, ఎన్టీఆర్ గురించి 240 సెకండ్ వదలడం కూడా చాలా సూపర్ భయ్య. మీకు ఇద్దరు కనిపించారు కదా ట్రైలర్లో ఇద్దరంటే ఆ సముద్రం షిప్ దగ్గర అట్లా పడినప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ ఇద్దరా కాదా అనేది అయితే కన్ఫ్యూజ్ భయ. ట్విస్ట్ అది ఎవరు మనం ఖచ్చితంగా చెప్పలేం. మళ్ళీ ఇంకొకటి నీ కొడుకు ప్రజల గురించి ఏదో అని ఆడ డైలాగ్ వదులుతాడు అంటే కన్ఫ్యూజ్, ఎవరు ఇద్దరు ఉన్నారా డబల్ లేరా అన్న థాట్ అయితే ఇంకా నాకైతే కన్ఫర్మ్ కాలే. మళ్ళీ పటాల్ షో గారు న్యాయం చేస్తారంట ఈసారి మూవీకి బ్రో. నిజంగా అంటే అనిరుద్ధ్ కానీ, కొరటాల శివ కానీ, ఇంకా అనిరుద్ధ్ బీజమ్స్ తోటే మొత్తం గుస్బంప్సే, థియేటర్ మొత్తం హల్చల్ వేయాల్సిందే. ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అది కాక సొంత అన్ననే కాబట్టి ప్రొడ్యూసింగ్కి ఇంత కూడా కాంప్రమైజ్ గారు. ఏ చిన్న 1 సెకండ్ షాట్ కూడా కాంప్రమైజ్ గారు. సో ఖచ్చితంగా దేవర కథ ఇది కాదయ్యా, దేవర కథ చాలా పెద్దది అంటే పెద్దది, హిట్ కొడుతుంది భయ్య తప్పకుండా. పలికన్ గారు కూడా ఉన్నారు మూవీలో. అవును. సో ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? ఆయనది కూడా నిజంగా అంటే చాలా బాగుంటుంది భయ్య. ఎందుకంటే అతను చాలా పెద్ద మూవీస్ చేసినాడు. ఇంకా ఎన్టీఆర్ తోటి ఇంకా మన సీనుని కూడా పెట్టడం, గెటప్ సీన్ పెట్టడం కూడా హైలైట్. ఒక కామెడియన్ జబర్దస్త్గా వచ్చి ఈరోజు ఎన్టీఆర్ అన్న దగ్గర ఉండే స్థాయికి ఎదిగినాడంటే చాలా గ్రేట్ భయ్య నిజంగా. అంటే